విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటుగా టీడీపీకి కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబు టీడీపీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగలేమని, అది కూడా కరెక్ట్ కాదని పేర్కొన్నారు. నాని త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తామన్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు భువనేశ్వర్తో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు కేశినేని నాని. తిరువురు సభనే ఎంపీ కేశినేని రాజీనామాకు దారితీసిందని ప్రచారం జరుగుతోంది. తిరువురు సభ బాధ్యత కేశినేని చిన్నికి అప్పగించారు అధిష్టానం. అలాగే ఎంపీ టికెట్ కూడా ఈసారి తమకు ఇవ్వట్లేదని ముగ్గురు నాయకులు కేశినేని నానికి హింట్ ఇచ్చారని తెలుస్తోంది. అందుకే కేశినేని నాని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇక నిన్నంతా ముఖ్య నేతలు అనుచరులతో కేశినేని నాని సమావేశమయ్యారు. మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తామని అనుచరులకు ఆయన తెలియజేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తామని ఈ సమావేశంలో పదే పదే చెప్పుకొచ్చారు నాని. ఒక ఫ్లైట్ మిస్ అయితే మరొక ఫ్లైట్ ఎక్కాల్సిందే కదా అంటూ సంకేతాలిచ్చారు. తనకు ఇతర పార్టీల నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా చంద్రబాబు కోసమే వదులుకున్నట్టుగా అనుచరులకు తెలియజేశారు నాని. కానీ ఇప్పుడు పార్టీ వీడక తప్పట్లేదన్నారు నాని. ఇక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నుంచి చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయబోతున్నారు కేశినేని. పార్టీలో ఉంటూ అధినాయకత్వంపై విమర్శలు సరికాదనే ఆలోచనలో కేశినేని నాని ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా పార్టీ తరపున పోటీ చేస్తారా లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరోవైపు కేశినేనికి వైసీపీ, బీజేపీలోని పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.